గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలు చూస్తే ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో లీడర్లు కరప్ట్, ఎవరు గద్దెనెక్కినా అంతే, జనాభిప్రాయం ఇదే. నేతల్లో చాలామంది అవినీతి పరులేనన్న 64% మంది, పార్టీలు కార్యకర్తలు మద్దతుదారులోనూ ఇదే అభిప్రాయం. ఎవరు గెలిచినా మార్పు ఉండదన్న 58% మంది. వ్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే తేల్చిన నిజాలు. వ్యూ రీసెర్చ్ సర్వే సెంటర్ ఒక సర్వే నిర్వహించింది. దానిలో ఎవరు గద్దెనెక్కినా అవినీతి మాత్రం తగ్గట్లేదు అన్న జనాభిప్రాయం వ్యక్తమవుతోంది. సో మొత్తానికి నిరుద్యోగం, ధరల పెరుగుదలే అతిపెద్ద సమస్యలంటూ కూడా V6 ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక మరొక ఐటమ్, సార్ వస్తేనే కారు స్పీడు, కేసీఆర్ కోసం కొత్త అభ్యర్థుల ఎదురుచూపులు, ఆయన ప్రచారంతోనే గెలుస్తామన్న భావన. టీఆర్ఎస్ నుంచి 9 మంది కొత్త ముఖాలు, స్థానికంగా జనంలో గుర్తింపు ఇబ్బందులు, మంత్రులు ఎమ్మెల్యేలపైనే మొత్తం భారం, తేడా వస్తే మెడకు చుట్టుకుంటుందన్న భయం, సారు కారును చూసే ఓటేస్తారన్న నమ్మకం. సో మొత్తానికి దాదాపు 9 మంది కొత్త అభ్యర్థుల్ని పార్లమెంటు బరిలో ప్రవేశపెట్టడంతో ఆ కొత్త అభ్యర్థులకు ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం అందిస్తున్న అంశంపై వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు మీద కూడా ఒక ప్రత్యేక కథనం. మల్కాజ్గిరి హోరాహోరీ, అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్లో ఈసారి టఫ్ వార్ అంటూ మల్కాజ్గిరిలో బరిలో ఉన్న అభ్యర్థులపై ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ఇచ్చింది. ఇక ఈనాడు దినపత్రిక కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యల్ని, జగన్, మమత, నవీన్, మాయా, అఖిలేష్ అంతా మనతోనే, 16 మంది ఎంపీలు ఉంటే జాతీయ రాజకీయాలని మలుపు తిప్పే అవకాశం మనకే. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నర్సంపేట, తాండూరు, వికారాబాద్లో రోడ్ షోలు, ములుగులో ప్రచార సభ నిర్వహించారు. ఇక రాహుల్ గాంధీ ఇవాళ రాత్రే హైదరాబాద్కు రానున్నారు. దీనికి సంబంధించిన ఐటమ్ ఈనాడు దినపత్రికలు చూడొచ్చు. నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ ఎన్నికల సభలు, ముఖ్య నేతలు, అభ్యర్థులతో భేటీ, 3 సభలపై ప్రత్యేక దృష్టి. ఇక సీఎం కేసీఆర్ కూడా ఒక రివ్యూ నిర్వహించారు నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి. తెలంగాణ అంతా జలంతో కలకళ్లాడాలి, ప్రాజెక్టుల కింద వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి, ఈ వేసవిలోనే కాళేశ్వరం రిజర్వాయర్లు, పంప్ హౌజులు పూర్తి చేయాలని సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక, గిదేన్ లొల్లి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్, ఎంపీ అభ్యర్థులకు సహకరించకపోవడంపై మండిపాటు, జనం లేక ఎల్బీ స్టేడియం సభ రద్దు కావడంపై తీవ్ర ఆగ్రహం, కొత్త అభ్యర్థులు ఉన్న చోట్ల అంటి ముట్టనట్లు ఎమ్మెల్యేలు, వెంటనే అంతా సర్దుకోవాలి లేకపోతే బాగుండదని కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లుగా కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనంలో పేర్కొంది. ఇక భూ పరిపాలన ప్రైవేటుకు, స్వతంత్ర సంస్థకు బాధ్యతలు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు అక్కడే, కొత్తగా కన్క్లూజివ్ టైటిల్ యాక్ట్ రూపకల్పన బాధ్యత రాజీవ్ శర్మకు, చివరిగా సర్టిఫికెట్లపై గుత్తాధికారం రద్దు, రాష్ట్ర ప్రభుత్వ యోచన, పని తగ్గించాక ఉద్యోగుల మళ్లింపు అంటూ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రైవేటు స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దాంతోపాటు ఒక్కడు కాదు ఇది కమల మహాకూటమి, 44 ప్రాంతీయ పార్టీలతో రంగంలోకి, పొత్తు పేరు లేకుండా చిన్నా చిత్కా పక్షాలతో మైత్రి అంటూ బీజేపీ కేవలం అటువైపు నరేంద్ర మోడీ ఉన్నారు, ఒక్కడే ఉన్నారన్నట్టుగా చెప్తున్నప్పటికీ దాదాపు దేశవ్యాప్తంగా 44 ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగుతున్నట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. సీఎం కేసీఆర్ దాదాపు 9 మంది కొత్త అభ్యర్థుల్ని పార్లమెంటు ఎలక్షన్స్ కోసం ఎంపిక చేశారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేల మీదే మొత్తం భారం వేశారు. అయితే అభ్యర్థులు మాత్రం కేసీఆర్ వస్తేనే తమకు ఓట్లు పడతాయి, ఆయన సారు కారును చూస్తే ఓటేస్తారన్న అభిప్రాయంలో ఉన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అధినేత సభలు పెట్టాలి, కేవలం పార్లమెంట్ పెడితే సరిపోదంటారు. మరోవైపు ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కేసీఆర్ ఫైర్ అయినట్లుగా కథనం ఇచ్చింది. ఎంపీ అభ్యర్థులకు సహకరించడం లేదు, జనం లేక ఎల్బీ స్టేడియం సభ రద్దు కావడం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కథనం ఇచ్చింది. సో మనతో పాటు V6 స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి వాసుదేవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి సుంతారెడ్డి గారు ఉన్నారు. ముందుగా వాసుదేవ్ రెడ్డి గారు, దాదాపు మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే క్యాండిడేట్ ఎవరన్నది చూడలేదు, కేవలం కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు చూశారు, ఓటేశారు. ఇప్పుడు కూడా దాదాపు 9 మంది కొత్త అభ్యర్థులు అదే భరోసాతో వెళ్తున్నారు. కొంచెం కోఆర్డినేషన్ లోపం కనిపించట్లేదా? మన ఎగ్జాంపుల్ ఎల్బీ స్టేడియం సభ లాంటివి చూసుకుంటే అంటే ఇట్లా 2-3 అంశాలు మీరు గమనించాలండి. ఒకటి,
ఎల్బీ స్టేడియంలో జనం లేదనేది తప్పు వాదన. జనం వచ్చారు, కానీ హైదరాబాద్ జనంకి ఒక అలవాటు ఏముంటుందంటే జనరల్గా అంటే రూరల్ కల్చర్కును కొద్దిగా అర్బన్ కల్చర్ కొద్దిగా తేడా ఉంటుంది. అంటే వెయిటింగ్ చేయడానికి కొద్దిగా ఇష్టపడరు ఎక్కువగా. రూరల్ కల్చర్ అయితే తీసుకొచ్చి జనం చూడాలి ఆతృత ఎక్కువ ఉంటుంది, అంటే లీడర్ ఎవరైనా నస్తుందంటే. అర్బన్కు కొద్దిగా తేడా ఉంటుంది, ఎక్కడ అర్బన్ ప్రాంతం ఎక్కడైనా, అందులో హైదరాబాద్ లాంటి అర్బన్ ప్రాంతంలో అది కామన్గా ఎప్పటి నుంచే ఉండేది. అయితే ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడ సభకు వెళ్ళింది కాబట్టి, మిర్యాలగూడ సభ నుంచి లేటుగా వస్తుంది కాబట్టి వచ్చే వరకు కూర్చునే పరిస్థితి అవపడతలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు సభను రద్దు చేసుకోవడం జరిగింది. అయితే కొంత కోఆర్డినేషన్ అనేది కనపడ్డది. ఎట్లా కనపడ్డది అంటే సరే బాధ్యతగా ఫీల్ కావడంలో కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కొంత కోఆర్డినేషన్ కనపడ్డది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న కూడా ఆ సభకు సంబంధించి ఎట్లా జరిగింది, ఎవరు ఎంతమందిని పంపించింది అనేది కూడా రివ్యూ చేయడం జరిగింది. కొత్త అభ్యర్థులైనా ముఖ్యమంత్రి గారు పార్టీ ఏది నిర్దేశిస్తే దాన్ని అమలు చేయడానికి ఇలా కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా సిద్ధంగా తయారై ఉన్నాం. దానికి అనుగుణంగానే ఇలా 9 మంది కొత్త అభ్యర్థులను ప్రకటించారు కదా అని చెప్పి వాళ్ళకి సహకరించలేరు అనేది అది తప్పుడు వాదన. ముఖ్యమంత్రి గారు ఎవరిని నిర్ణయించినా ఆ నిర్ణయం మేరకే పార్టీ శ్రేణులందరం కూడా కష్టపడి పనిచేసి వారిని గెలిపించడంలోనే మేము ముందు వరుసలో ఉంటామనేది స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి తెలుసు. దానికి అనుగుణంగా ఎక్కడెక్కడైతే కొన్ని గ్యాప్స్ ఉంటాయో తప్పనిసరి ఎన్నికలు అన్నప్పుడు కొంత ఉంటుంది, మిస్కమ్యూనికేషన్ ఉంటుంది, లేదా చెప్పకపోవడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. చెప్పవలసిన నాయకుడు మా కేసీఆర్ గారే కాబట్టి చెప్తాడు, ఎందుకంటే పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు, గౌరవ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తను చెప్పారు. దాన్ని అందరూ కూడా అంటే ఈ 9 ఎవరైతే కొత్తగా నియమించారో అభ్యర్థులందరినీ కూడా పార్లమెంట్ సభ్యులను కూడా ఇప్పుడు మేము ఒకటే నిన్నదా మీరు పదే చూశారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూశారు. అప్పుడు కూడా సారు కారు తెలంగాణ సర్కార్ అన్నాం. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. అంటే సార్ వస్తేనే పని నడిచేటట్టుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అయ్యేటట్టు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతవరకు చేశారో అంతవరకు చేస్తారండి. ఎంతైనా కేసీఆర్ గారిని కదా ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి వెళ్ళి కనుక మనం గమనిస్తూ ఉంటే కూడా కేసీఆర్ గారిని చూసే అందరూ కూడా ప్రజలందరూ కూడా తన ఎంబడి తన మాట తీరు, తన హావభావాలు, తను చేసే ప్రజలకు చేసే పనులు ఇవన్నిటి కూడా ఆకర్షితులయ్యే ప్రజలందరూ కూడా కేసీఆర్ అంటే కొద్దిగా ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఉంది కాబట్టి కేసీఆర్ గారు వస్తే ఇంకా మాకు ఎక్కువ ప్లస్ అవుతుంది అనే ఆలోచన ఇలా ఎంపీ అభ్యర్థులకు ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇంకా సార్ వస్తే ఇంకా మాకు బాగా ప్లెచ్చింగ్ జరుగుతుంది అనే ఆలోచన ఉన్నది కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో మీ అందరికీ దేశంలోనే నెంబర్ 1 పరిపాలన అందించిన నాయకుడు కాబట్టి తనలాంటి నాయకుడు వస్తే ఇంకా బాగా ప్లెచ్చింగ్ అవుతుంది అనే ఆలోచన ఇలా అభ్యర్థులకు ఉన్నాడు. రియాజ్ గారు, భరత్ గారు, ఒకప్పుడు రాజకీయ సభలకు తరలించే జనాలు ఉండేది, ఇప్పుడు అంతా కూడా తరలించే జనాలే మారిపోయినారు. టీఆర్ఎస్ విఫల ప్రయోగాలలో ఇదొక కొత్త అంశం. ప్రాథమికంగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉపన్యాసాలు కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కానీ అనేక వేల మంది స్వచ్ఛందంగా వచ్చేందుకు అవకాశం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తన అధికార దుర్వినియోగంతో ప్రజలను తరలించే ప్రయత్నాన్ని చేసే క్రమం మాత్రంతో వాళ్ళ సభలను జయప్రదం చేసుకుంటా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం, ఆ తరలించే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళ వాస్తవమైన బలమేదో అది ఎల్బీ స్టేడియంలో ప్రూవ్ అయింది. మేము ప్రధానంగా అభిప్రాయం పడుతున్నామంటే మిగతా చోట్ల దానికి కారణం చెప్తాను. ఈరోజు వాళ్ళు సికింద్రాబాద్ నుంచి ఎంపీ స్థానానికి ఎన్నిక చేసిన అభ్యర్థి కానీ, చేవెల్ నుంచి ఎంపీ స్థానానికి ఎన్నిక చేసిన అభ్యర్థి కానీ, మల్కాజిగిరి నుంచి ఎంపీ స్థానానికి వాళ్ళు ఎంపిక చేసిన అభ్యర్థి కానీ వాళ్ళకున్న ఉద్యమ చరిత్ర ఏందో మిత్రుడు వాసుదేవ్ రెడ్డి గారు చెప్పాలి. కారణం ఏంటంటే అంటే కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం చేసిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని ఈరోజు మీరు పెట్టినప్పుడు ప్రజలు వాళ్ళు ఆస్వాదించే అవకాశం ఉండదు. ఈరోజు హైదరాబాద్ సభ ఏదైతుందో అది 3 నియోజకవర్గాలు, అంటే 3 ఎంపీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన సభ. అది అంటే ముగ్గురు కూడా తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ ఫిలాసఫీతో కానీ సంబంధం లేని వ్యక్తులు. మీరు తెలంగాణతో సంబంధం లేని, తెలంగాణ వాసన లేని వ్యక్తులను పట్టుకొచ్చి పెడితే జనాలు తరలించే అవకాశం లేదు. మీకున్న రెండో అవకాశం ఏంటంటే తరలించే అవకాశం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల తరలించే అవకాశం మీకు లేకుండా పోయింది కాబట్టి అది ఫ్లాప్ అయింది. ఎట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, టీఆర్ఎస్ వెనుక నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే అభ్యర్థులు ఘోరంగా విఫలమైనారో, ఎల్బీ స్టేడియం సభ కూడా అట్లా విఫలమైంది. ఇది రాబోయే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అపజయానికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. ఒకటి ఇప్పుడు పెద్దలు రియాజ్ గారు
అంటే ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం వల్లనే ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతలేరు అనేది తప్పు వాదన. ఎందుకంటే ఇలా రంజిత్ రెడ్డి గారు చేవర్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. తను 2004 నుంచి వెళ్ళి పార్టీకి లాయల్ గా ఉంటూ ఇంటర్నల్ గా పనిచేస్తారు. బయట తెలియదు కదా, ఇప్పుడు ఇంటర్నల్ గా పనిచేస్తారు కదా. ఒక సినిమా సక్సెస్ కావాలంటే డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డైరెక్టర్ లాంటి పాత్ర బట్ కామన్ పబ్లిక్ రాజకీయాల్లో కూడా తెర ముందు కంటే తెర వెనుక పనిచేసిన ఆయన అనేది కూడా ఉద్యమంలో పనిచేయలేదు కదా అంటున్నారు. ఉద్యమంలో మీరు చెప్తే తెలుస్తుంది కానీ కామన్ పబ్లిక్ వాసుదేవ్ రెడ్డి గారు నేను వెబ్లోకి వెళ్తే అనేక ఉద్యమ ఫోటోలు వస్తాయి. వారిని నేను గౌరవిస్తాను ఉద్యమకారులుగా. ఇప్పుడు నేను చెప్పిన 3 కార్యకర్తలకు సంబంధించిన ఉద్యమ చరిత్రను మీరు ఒక పేజీలో రాయగలుగుతారా? అట్లాగా సార్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని చూపెట్టగలుగుతారా? వాళ్ళ నాన్న ఎంపీ అభ్యర్థి వాళ్ళ నాన్న ఉద్యమానికి వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడారో కొన్ని వేల స్టేట్మెంట్స్ చూపెడతాను, వేల స్టేట్మెంట్స్ చూపెట్టగలుగుతారు. మీ కేసీఆర్ కూడా వారు చేశారు. అంటే ఉద్యమకారులందరూ మీకు పంచనైపోయినారు, ఉద్యమ ద్రోహులందరికీ మీరు టికెట్లు ఇస్తారు, జనాలు వాళ్ళని కోరుకుంటారు. ఇదేంటి దౌర్భాగ్యమైన విలువలనే రాజకీయాలు చేయకూడదు. మేమేమంటున్నామంటే కేవలం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఓటుకు నేటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి తీసుకొని మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిందే ఏ విలువలు మరి మీరు విలువల గురించి మాట్లాడతాను. నేను భరతగా నేనేమంటున్నానంటే కేవలం అధినేత మీదే కాకుండా అభ్యర్థుల మీద కూడా ఆధారపడి ఓటింగ్ జరిగే స్థాయి. ఎందుకంటే పార్లమెంట్లో గలం విప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అభ్యర్థులందరూ డమ్మీ అభ్యర్థులను అంటే మేము ఆ బొమ్మ పెట్టుకుంటే ఏ డమ్మీ అభ్యర్థి అయినా మేము గెలిపిస్తామనే ఏదైతే అహంభావంతో వచ్చారో ఒకసారి సునీతారెడ్డి గారి దగ్గర రాహుల్ గాంధీ పేరు చెప్పుకోండి. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పార్టీ ఇంపార్టెంట్ అండి, పార్టీ కాదు. సునీతారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్. ఇప్పుడు నేను రియాజ్ గారు చెప్పిన దానికి 100% వాస్తవమే. ఎందుకు అంటే ఉద్యమం లేని వాళ్ళు, ప్రజలలో లేని వాళ్ళు మీరు నాయకులుగా వచ్చిండ్రు, ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళకి ఇచ్చిండ్రు. ఏ రకంగా మనకు క్యాడర్ సపోర్ట్ చేస్తుందండి? నా నాయకుడు ఈయనని ఆయన బొమ్మ పెట్టుకొని నేను ఇన్ని రోజులు ప్రచారం చేసుకున్నా, ఆయన వస్తే నాకు మంచో చెడ్డో జరుగుతుంది అని చెప్పేసి నేను ముందు పోతా ఒక పార్టీలో పనిచేసినప్పుడు అతన్ని పక్కకు పెట్టి ఎవరో వ్యాపారవేత్తలను తీసుకొచ్చి మీ స్వలాభం కోసము మీరు పెట్టినప్పుడు అతని వెనుక ఏం క్యాడర్ ఉంటుంది? అతన్ని మీరు డంప్ చేసి వాళ్ళ మీద బలవంతంగా రుద్దితే ప్రజలు హర్షించరు, మీ కార్యకర్తలు కూడా ఆర్జించరు. మీరు ఇక్కడ హైదరాబాద్లో 4 పార్లమెంట్లలో 4 మంత్రులు ఉన్నారు. ఇక్కడ 4 మినిస్టర్లకు మీరు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో మీకు 150 డివిజన్లు 100 డివిజన్లు మీయే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇక్కడ లేని పరిస్థితి ఏం లేదు. కానీ ఈరోజు మీరు ఏదైతే రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక అహంకారం పెరిగిపోయి ప్రజలకు విలువీయకుండా, ప్రజా మ్యాండేట్కి విలువీయకుండా, ప్రతిపక్షాలకు విలువీయకుండా ప్రజలకు ఇచ్చిన మాట ఈ రోజు వరకు 3 నెలలు 4 నెలలు అయిపోతుంది ఎలక్షన్ అయిపోయి, ఏ ఒక్కటి కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు మళ్ళీ మీరు ప్రవేశపెట్టకుండా అవి ఇవ్వకుండా ముందుకెళ్ళిపోతున్నారు. అహంకారంతో కారు వస్తుంది, సార్ వస్తుంది, 16 వస్తుంది, ఇంకేదో ప్రాసలు యాసలు వాడుతున్నారు తప్ప ఇక్కడ ప్రజల కొరిగింది ఏంది? మిమ్మల్ని మొన్న ఎన్నుకున్న సందర్భం కూడా వీళ్ళ అభివృద్ధి చూసో వీళ్ళు చేసిన పథకాలు చూసో ఎవరు ఎన్నుకోలేదండి. ఇక్కడ ఏం తీసుకొచ్చినారు? ఆ చంద్రన్న ఈ చంద్రన్న నన్ను తిడితే ఆంధ్రను తిట్టినట్టు, నన్ను తిడితే తెలంగాణ ప్రజల్ని తీసుకొచ్చి ముందలకు పెట్టి సెంటిమెంట్ పండించి ఎలక్షన్లలో గెలిచిండ్రు. సరే, అది కూడా వెల్కమ్ చేద్దాం. కానీ గెలిచిన దగ్గర నుంచి మీరు ఈ ప్రజలకు ఇచ్చిన ఏం చేయలేదు. ఏం చేయనప్పుడు మీ వెనక ఎందుకు ఉండాలి అని మన రైతుల సంగతి చూస్తున్నాము. ఒక్కరోజు పోయి వాళ్ళని పరామర్శించిన సందర్భం లేదు. పోలీసు వాళ్ళని పెట్టి జైళ్ళలో పెట్టించిన సందర్భం చూస్తున్నాం. వాళ్ళు ఇలా నామినేషన్లు వేసిన సందర్భం చూస్తున్నాం. మీరు ఏ ఒక్క పనైనా చేస్తే మీ వెనక జనాలు కదిలొస్తారు. నిన్న మీరు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇంటలెక్చువల్స్ అంతా ఏదైతే గ్రాడ్యుయేషన్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో వీళ్ళంతా ఏం సమాధానం చెప్పారు మీకు?
వాళ్ళ పార్టీ అధికార అభ్యర్థి లేరు అంటారు. భరత్ గారు అధికార విప్పు మీరు ఇక్కడ బల్లలిన కొట్టిన సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఎవరు చెప్తున్నా నేను. వాళ్ళు అవునంటే చెప్పారు కదా. పార్టీ భరత్ గారు, సపోర్ట్ మీరు చేయలేదు కదా. ఎన్ని వందల పార్టీ సపోర్ట్ చేయలేదు కదా. ఎన్ని వందల డిబేట్ చేసిన పాత్ర సుధాకర్ రెడ్డి గారితో మీరే సాక్ష్యం చెప్పాలి ఇప్పుడు. ఆయన మళ్ళీ విప్పు ఓకే, మీరు అన్నట్టు గ్రాడ్యుయేట్లు సరే చదువుకున్న వాళ్ళు ఇష్టపడట్లేదు, బట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు, రైతు బంధు తీసుకునే వాళ్ళు వాళ్ళైతే టీఆర్ఎస్ ఇది మొత్తం కూడా అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన క్యాండిడేట్ల లిస్ట్ ఇది. ఒక్కొక్కరికి ఒక పార్టీ పెట్టి మా దగ్గర నుంచి నిలబడ్డ ఇప్పుడు చంద్రశేఖర్ గౌడ్ స్వతంత్ర గెలిచిండు కదా, మరి మీ పార్టీ ఏమైనా పుంజుకున్నదా? రామచంద్రరావు దేవి ప్రసాద్ మీద గెలిచిండు అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, మరి మీ పార్టీ ఏమైనా పుంజుకున్నదా? నేను దానికి దీనికి ముడి పెట్టద్దు. ఇలా గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికలకు రాజకీయ పార్టీ ఎన్నికలకు సంబంధం లేదా నిదర్శనం మీ నాయకుడే రామచంద్రరావు గారు గెలిచిండు దేవి ప్రసాద్ మీద పుంజుకున్నదా బీజేపీ? నేనేమంటున్నా అంటే ఇలా మీరు ఇష్యూను సైడ్ ట్రాక్ చేయకుండా ఏదైనా సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లు వేయలేదు అంటున్నారు. ఇలా ముఖ్యమంత్రిగా తీసుకున్న స్కీములలో మీ నాయకుడు నరేంద్ర మోడీ గారు కదా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు రైతు బంధు స్కీమును. మాకు వచ్చిన ఆలోచన కదా నరేంద్ర మోడీ గారు చేశారు. అదొకటి కదా నిదర్శనం, అదొకటి సరిపోదా? ఒకటి సరిపోదా? మేమేమంటున్నామంటే ఎప్పుడైనా ఏ రాజకీయాల్లో కన్నా కేవలం ఒక వ్యక్తి మీద ఆధారపడి చేసే రాజకీయాలు అనేవి సరైన కావు. మనం ఒక ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుకుందాం. మనం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక వ్యక్తిని బాగా ఫోకస్ చేసి అతని ద్వారా మాత్రమే ఓటు రావాలనుకునే ఆలోచనలు ఏవైతున్నాయి అది ప్రజాస్వామ్య రియాజ్ గారు మీరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఒక వ్యక్తి ఆధారంగా మంచిది కాదంటారు కానీ వ్యక్తి ఆధారంగానే ప్రజలు ఓటేస్తున్నారు. మాట్లాడించిన తర్వాత నేనేమంటున్నానంటే ప్రజలకు అబద్ధం చెప్తున్నారు కాబట్టి చెప్పండి. ఏ అధినేత అయినా కూడా ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించినప్పుడు ఆ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు కావాల్సిన లీడర్షిప్ ప్రతి పార్టీకి ఉంటుంది. ఆ లీడర్షిప్ను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా అధినాయకత్వంకి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్లో మీరు ఒక్కసారి కేంద్రంలో చూస్తే రాహుల్ గాంధీ గారితో సహా అనేక మంది వందలాది మంది లీడర్లను ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చూసినా కూడా ఇక్కడ మా ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా మిగతా అనేక మందిని ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. కానీ టీఆర్ఎస్ పోకడ ఏదంటే మొత్తం రాజకీయాలన్నిటి కేంద్రం మీద ఒకే ఒక వ్యక్తిని చూసే ప్రయత్నంలో అది నియంతృత్వానికి ఫాస్టానికి దారితీస్తుంది. ఆ విధానం మంచిది కాదని చెప్పే సందర్భంలో నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. నేను ఏమంటున్నానంటే భరత్ గారు, సరే మీరు ఫేస్ ఆఫ్ కేసీఆర్ పెట్టుకొని వెళ్ళండి, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఆయనను కూడా తిరస్కరించే పరిస్థితి వచ్చింది. మరి ఇలా నగరం నడిబొడ్డున ఇవాళ పెట్టిన మీటింగ్కు 5,000 మంది కూడా రాలేదు. మీరే చెప్తున్నారు కోఆర్డినేషన్ కరెక్ట్గా లేదు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఆ ఫేస్ను కూడా తిరస్కరించిండ్రు. ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇవేమి రాష్ట్రానికి అవతల జరగలే, ఈ రాష్ట్రంలో జరిగాయి. మీ అడ్డాగా మార్చుకున్న కరీంనగర్, రన్నింగ్ కామెంటరీ వద్దు. నేను ఓపికగా ఉన్నాను. నిన్న కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు నర్సంపేట, తాండూరు, వికారాబాద్ లో. ఈ సందర్భంగా ఆయన జగన్, మమతా బెనర్జీ, నవీన్, మాయావతి, అఖిలేష్ అందరూ కూడా తమతోనే ఉన్నారు. 16 మంది ఎంపీలు ఉంటే జాతీయ రాజకీయాల్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. సుంతారెడ్డి గారు చాలా థ్రెట్ ఉంది, అంటే జగన్ కానీ మమత కానీ నవీన్, మాయా, అఖిలేష్ అందరూ కూడా తమతోనే ఉన్నారు. 16 మంది ఎంపీలు వస్తే టీఆర్ఎస్ ప్రచారం చెప్తుంది 160 మందిని తీసుకొచ్చే సత్తా కేసీఆర్కి ఉందని చెప్పి. తర్వాత మొన్న ఒక కామెంట్ కూడా చేశారు కేసీఆర్, 150 సీట్లు మించవు బీజేపీ అని. ఇప్పుడు ఆయన చెప్తే సరిపోతుందా అండి? దేశవ్యాప్తంగా అన్ని సర్వేలు, నేషనల్ సర్వేస్ ఏం చెప్తున్నాయి, 300 పైన దాటుతాయి ఎన్డీఏకి అని చెప్తున్నాయి. అది మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండోది ఏంటంటే జగన్ ఉన్నాడు, మమత ఉంది,
జగన్ అయితే ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన కూడా యూటర్న్ తీసుకున్నాడు సార్. మీరు రోజు డిబేట్లు చూడండి, రోజు టీవీలలో చూడండి. అసలు కేసీఆర్ గారితో కలిసిపోతే నాకున్న అసలు అక్కడ గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్పేసి భయపడిపోయి ఆయన కూడా యూటర్న్ తీసుకున్న సందర్భం కనపడుతుంది. ఇప్పుడు మనకు రోజు మనం న్యూస్ ఫాలో అవుతున్నాము, మనకు అయితే ఆంధ్ర న్యూస్ అయితే రోజు ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన పోయింది ఆంధ్రప్రదేశ్ పోయింది, జగన్ గారి దగ్గరికి పోయి ఇది చేసుకోవడం కాదు, అక్కడ పోయింది కూడా పీఠాధిపతి కోసం పోయిండ్రు. ఆ నుంచి మా నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళి అదృష్టంగా సీఎం ఒక సీఎం ఇదిలో పోయిండ్రు కాబట్టి కలిసి వచ్చారు. ఎక్కడికైనా ఆయన యాత్రల కోసం పోయినట్టే ఉంది కానీ ఎక్కడ రాజకీయం కోసం పోయినట్లేదు. ఇంకొకటి మమత గారికి వచ్చి మరి 20 సీట్లు 30 సీట్లు వస్తే ఈయన 16 సీట్లకి ఈయన సీఎం చేస్తుందా సార్? మీరు ఒకడన్నా ఆలోచించండి. ఆమె ఏమి నేనే ప్రధానమంత్రి కావాలని ఆలోచించే మనిషి ఈయన ప్రధానమంత్రి ఎందుకు చేస్తుంది? ఇక మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండ్ అయింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆయన సీఎం అవ్వాలి, దేశంలో ఒకవేళ కూటమిలు ఏమన్నా ఏర్పాటైతే మాయావతి గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఆయన చెప్తున్నారు. ఇంకా ఈయన కూటమిలు ఉన్నది ఎవరో మనకు తెలియదు. ఆ కూటమిలు లేకనే ఆ టెంట్ ఫ్రంట్ ఏది లేకనే ఇప్పుడు కొత్త పార్టీ ఏం పడుతుందంటే అవసరం అనుకుంటే నేను ఢిల్లీకి వెళ్ళి కొత్త పార్టీ పెడతా, జాతీయ పార్టీ పెడతా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన చెప్పేది ఈ 16 ఇక్కడ ఉన్న జనాలే ఆలోచిస్తున్నారు. ఈ 15 ఇస్తే ఈయన చేసేది ఏముంది? ఇక్కడ 15 వచ్చినా ఏం చేయలేదు ఇప్పటి వరకు. కొత్తగా మళ్ళీ ఈయన 16-15 ఇస్తే చేసేదేంది? ఇక్కడ జాతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి కాబట్టి జాతీయ పార్టీలకు ఇస్తే డైరెక్ట్ వాళ్ళకే వేసినట్టు. ఏదైతే కేసీఆర్ గారు ఒక సామెత చెప్తారు ఆయన తెలంగాణ భాషలో, దూడకు గడ్డేసి ఆవుకు పాలు పిండడం ఎందుకు, ఆవుకు పాలు పిండితే పాలు వస్తాయా అని అంటారు. మేము కూడా ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు. దూడకు గడ్డేసి ఆవుకు పాలు పిండడం ఎందుకు, ఆవుకే గడ్డేసి ఆవునే పాలు పిండితే సరిపోతుంది కదా అని. అంటే ఏంది, ఇక్కడ బీజేపీ ఉండంగా అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండంగా ఇక్కడ బీజేపీకి వేస్తే డైరెక్ట్ నిధులు వస్తాయి, డైరెక్ట్ మంత్రి పదవులు వస్తాయి. మధ్యవర్తిత్వం ఎందుకు నీ మధ్యవర్తిత్వం అవసరం లేదు కదా మాకు. డైరెక్ట్ క్యాండిడేట్లకు ఇక్కడ బీజేపీకి ప్రజలు ఓట్లేస్తారు, వాళ్ళనే ఎన్నుకుంటారు, ఇక్కడ మంత్రి పదవులు వస్తాయి. ఈ మీ పాయింట్ అర్థమైంది. ఇప్పుడు దీనిలో ఈ మమతా బెనర్జీ గాని మాయావతి గాని అఖిలేష్ గాని మీతో అయితే పొత్తు పెట్టుకోలేదు, బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మీతో కలిసి వచ్చే అవకాశం ఉందా? మాతోనే ఉంటారు అని కేటీఆర్ అంటారు. భరత్ గారు, మనం ఒక వాస్తవమైన చిత్రాన్ని చూద్దాం. భారత రాజకీయాల్లో ఒక నాడు ఉంది, ఢిల్లీకే రాస్తా లక్నో సే షురూ హోతా హై. అంటే ఢిల్లీ చేరాలంటే లక్నో నుంచి పోవాలి. కారణం ఏంటంటే 80 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అట్లాగే బీహార్ 40 పైగా పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, బెంగాల్ 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తమిళనాడు, ఈవెన్ కర్ణాటక. అంటే భౌగోళిక రీత్యా, అంటే జియోగ్రఫికల్లీ డెమోగ్రఫికల్లీ, అంటే జనాభా రీత్యా భౌగోళిక రీత్యా సహజంగా వాళ్ళ దగ్గర ఎక్కువ సీట్లు ఉన్నాయి. అక్కడ అత్యధిక సీట్లు సంపాదించే వాళ్ళకి ఢిల్లీలో రాజకీయాల ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఏమవుతుందంటే తెలంగాణలో ఎంత ట్రై చేసినా కూడా ఉన్నాయి 17 సీట్లే కదా. 17 సీట్లు ఒక రాజకీయ పార్టీకి ఇచ్చినప్పుడు ఢిల్లీలో ప్రభావితం చేసే అవకాశం మనకు లేదు. ఇది వాస్తవమైన పరిస్థితి. ఈయనేమంటున్నారంటే ఇప్పటివరకు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఏర్పడలేదు రాజకీయంగా. ఇంతకుముందు బీజేపీ ప్రతినిధి చెప్పినట్టుగా బేసికల్గా ఈయన కేవలం వాళ్ళపై మర్యాదపూర్వకంగా కలిశారు. వాళ్ళు ఎవరు కూడా మేము ఇంక్లూడింగ్ జగన్తో సహా మేము ఎవరం కూడా కేసీఆర్ వెనక మేము కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్తో ఉన్నామనే కామెంట్ ఎక్కడ చేయలేదు. మేమే ఉంటున్నాం అంటే ప్రజలకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టుగా సీట్ల రీత్యా మనం ఢిల్లీని ప్రభావితం చేసే పరిస్థితి తెలంగాణకు లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు అనుకున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడలేదు. ఈరోజు ఏ కోణం చూసినా కూడా ఎన్డీఏకు యూపీఏకు మధ్యనే భారతదేశంలో ఈ రాజకీయ వాతావరణం ఏర్పడేది. వాళ్ళ రెండింటిలో ఏదో ఒక అధికారం వచ్చే అవకాశం ఉంది. మేమే ఉంటున్నామంటే లాస్ట్ టైం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 65 సీట్లు ఉంటే పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు ఉంటే 62 బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఆ 3 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చాం. అట్లాగే 80 సీట్లు యూపీలో ఉంటే 74 సీట్లు బీజేపీ మిత్రులు గెలిచారు. కానీ దాని తర్వాత ప్రతి బై ఎలక్షన్స్లో యూపీఏ పక్షాలు కానీ యూపీఏతో ఫ్రెండ్షిప్తో ఉన్న పక్షాలు గెలిచాయి. బీహార్లో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ దేశవ్యాప్తంగా పోటీ అనేది యూపీఏకు ఎన్డీఏకు ఉంది. ఈరోజు యూపీఏ హైడ్గా ఉంటుందన్న విషయాన్ని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ అనేది నిజంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడి దాని వెనుక కొంత వింగ్ ఉండి నిజంగా మన తెలంగాణలో 60 సీట్లు 70 సీట్లు ఉంటే కేటీఆర్ మాటలకు ఒక విలువ ఉండేది, ఆ విలువ కట్టేవాళ్ళు. కానీ గ్రౌండ్ రియాలిటీని మర్చి నేల విడిచి సాగు చేయడం ఏదైతుందో అది ప్రజలు మభ్యపెట్టడమే. ప్రజలు గమనిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన తీర్పు వస్తుంది. ఎందుకోసం అంటే ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు, కేసీఆర్ వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించిన విషయం కాదు, ఇది జాతీయ అంశాల మీద జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పు జాతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బట్ ఈ పార్టీలన్నీ ఒక తాటి మీద కలిసే అవకాశం లేదు. కీలకమైన ప్రశ్న. ఏప్రిల్ 6వ తేదీన జన్ సరోకర్ అనే పేరుతోటి ఢిల్లీలో
ఒక 10,000 మంది ముఖ్యమైన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కలిసి ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఇలా ఉన్న ఎక్సెప్ట్ ఒక వైఎస్ఆర్సీపీ తప్ప టీఆర్ఎస్ తప్ప మిగతా రాజకీయ పక్షాలు ఎందుకంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా మేము కూటమిని పెట్టబోతున్నాం, ప్రజలు మమ్మల్ని ఆస్వాదించనే పిలుపుని ఇస్తున్నారు. అన్ని న్యూస్ పేపర్ కూడా విషయం రాస్తారు. ఏప్రిల్ 6న ఒక స్పష్టమైన ఐక్యత మేము ప్రకటించబోతున్నాం. వాసుదేవ్ రెడ్డి గారు, ఇప్పుడు సరే బీజేపీ సంబంధించిన ప్రతినిధులు కానీ కాంగ్రెస్ గురువు గారు కానీ ఏదైనా కూడా జాతీయ పార్టీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? ఇలా జాతీయ పార్టీలను వీళ్ళు గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మొత్తం దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీ కాదంటే 17 సీట్లకు పోటీ పడే మీ పార్టీ దాని కారణం ఎందుకు చెప్తున్నాను? బీజేపీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, కాంగ్రెస్ 6 రాష్ట్రాల్లో అధికారం ఉంది. 17 సీట్లకు పోటీ పడే జాతీయ పార్టీ కాదు. దానికి అయిపోతున్నారు. నేను ఏమంటున్నా అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ మొత్తం దేశవ్యాప్తంగా 40 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాంగ్రెస్ కు. అంటే నీకు ఎంత 40 ఎలక్షన్ లో 44 మంది ఉన్నారు, 44 మంది వచ్చిండ్రు. 44 మంది ఉన్న మీరే మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపుగా 6 రాష్ట్రాల్లో ఇప్పుడు జాతీయ పార్టీలో చెప్పుకుంటున్న వారికి కనీసం 10 సీట్లు 15 సీట్లు కూడా లేవు. దక్షిణాది రాష్ట్రాలు కేరళలో రెండో ప్లేస్ లో ఉన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నారు. బీజేపీని కార్నర్ చేయాలి కాబట్టి మీరు జేడీఎస్ తో పొత్తు పెట్టుకొని కర్ణాటకలో అధికారంకి వచ్చింది. అదంతా చూసింది కదా. నేనేమంటున్నా, మేము ఎందుకు చెప్తున్నాం రీజన్ అంటే ఇవాళ అన్నట్టు సౌత్ లో 10 స్థానాలు సాధించే పరిస్థితి బీజేపీకి లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ కి అయితే ఉంది కదా. కాంగ్రెస్ కర్ణాటకలో ఉంది, కేరళలో ఇవాళ అన్ని సర్వేలు 20లో 17 అంటున్నాయి. తమిళనాడులో డిఎంకే తో కాంగ్రెస్ ఇప్పుడు రాబోయే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. సర్వేల ప్రకారం చర్చించుకుంటున్నాం. మేమేమంటున్నాం అంటే 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు, 14 సంవత్సరాలు దాదాపు పరిపాలించిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఒరగబెట్టింది ఈ దేశానికి ఏమి లేదు. ఆ విషయంలో డిబేట్ లేదు. జాతీయ పార్టీలు కాదంటే 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీ కాదని 17 సీట్ల పోటీ పడే పార్టీ మేము దేశాన్ని శాసిస్తామంటే ఎవరిని నమ్మాలి? దేశాన్ని మేము పిఎం అవుతామని చెప్పలేదు. దేశ రాజకీయాలలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఏం చెప్తున్నామంటే మీరు ఎట్లయితే ఊహిస్తున్నారో మా బీజేపీ జాతీయ పార్టీ మా కాంగ్రెస్ జాతీయ పార్టీ సీటుకి వెళ్తే మీరు ఎట్లయితే ఊహిస్తున్నారో మేమేమి ఇస్తున్నాం అంటే సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే రానున్నదంతా కూడా సంకీర్ణ యుగం. ఆ సంకీర్ణ యుగంలో రేపు కనుక ఈ పదార్థాలు తెలుసుకుంటే మనం హీరోలుగా ఉండబోతాము. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు మంత్రులు వస్తారు, అది నిధులు వస్తాయన్నారు. ఉన్న మంత్రి బండారు దత్తాత్రేయ అనేది పీక్ పడేసి మీరు కనీసం తెలంగాణ ప్రాంతానికి మీరు కూడా తెలంగాణ గురించి బీజేపీ చేస్తుంది అంటే ప్రజలు ఎవరు నమ్ముతారు? కన్నముద్దలు చూసింది కదా, కన్నముద్దలు చూసింది కదా మీ జాతీయ పార్టీ పరిపాలించింది. ఈ జాతీయ పార్టీతో గోపర్స్ కుంభకోణం ఈ కుంభకోణాలు కాదు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు సర్వాత్మలు కావాలని రాష్ట్రంలో పరిపాలించే ముఖ్యమంత్రులు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీల హవా పెరగబోతున్నది, కీలకం కాబోతున్నది చెప్తున్నాం. నేనేమంటున్నంటే జాతీయ పార్టీలు ఎక్కడున్నాయండి అని అంటున్నారు. ఇవాళ కోదాడ దాడితే నీ పార్టీకి ఎమ్మెల్యే లేడు, ఒక కార్యకర్త కూడా లేడు. ఇక్కడ మహబూబ్ నగర్ దాడితే నీకు అసలు పార్టీయే లేదు. ఉంటాడు అయితే లేరు. మీకు 15 సీట్లతో ఒకవేళ అదృష్టం బాగుండి అంతా బాగుండి మీకు 15 వచ్చినా ఎవ్వరు మిమ్మల్ని అక్కడ వెల్కమ్ చేసి ప్రధానమంత్రిని చేసే ఉద్దేశం ఎవరికి లేదు. మీకు 230 సీట్లు వచ్చాయనుకోండి, మీకు 230 సీట్లు వచ్చాయనుకోండి, రేపు వాళ్ళ సపోర్ట్ అవసరం పడదు. నేను ఏమంటున్నా అంటే 273 సీట్లు కావాలి ఇవాళ ప్రధానమంత్రి కావాలంటే మేము
దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాము. ఇవాళ 285 సీట్లతోటి మేము మా ఎన్డీఏ కాకుండా ఓన్లీ బీజేపీ ఎంపీలు ఉన్నారు. అన్ని సర్వేలు బీజేపీకి వస్తున్నాయని చెప్తున్నారు. మీ పార్టీ ఏడుంది అని మాట్లాడితే మేమేం చేస్తాం? మీరు ఏడున్నారు? 15 వచ్చినా మీరు ఎక్కడ ఉంటారు? ఇవాళ 15 ఉన్నాయి మీకు. ఒక దత్తాత్రేయ నంది ఎల్లయ్య తప్ప ఉన్న సీట్లన్నీ మీవే ఉన్నాయి. ఏం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి? మమతా బెనర్జీ చెప్పారా? మాయావతి గారు చెప్పారా? అఖిలేష్ గారు చెప్పారా? అఖిలేష్ యాదవ్ చెప్పారు, జగన్ అఖిలేష్ యాదవ్ ఇద్దరు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో అంత పెద్ద ఎవరు దేశానికి ప్రధానమంత్రులు కావన్నా ఉత్తరప్రదేశ్ చాలా కీలకంగా ఉన్నది. సరే, మొన్న జరిగిన 2014 ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడు అసెంబ్లీలో కూడా వాళ్ళే పవర్ లో ఉన్నారు కదా, ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా వాళ్ళే అధికారులు ఎన్నికలు అన్ని గెలిచి ఓడిపోయింది కదా బీజేపీ. రాష్ట్రాల్లో వాళ్ళే మీరు గ్రాడ్యుయేట్ ఓడిపోతేనేమో సంబంధం లేదంటారు, వాళ్ళు బయాక్షన్ ఓడిపోతే సంబంధం అంటే ఎట్లా? పార్టీకి సంబంధం లేని ఎన్నికలండి, పార్టీతో సంబంధం ఉన్న లేదు. సుధాకర్ రెడ్డి గారిని ప్రకటించండి మా పార్టీకి అభ్యర్థి కాదని. మా పార్టీ లీడర్ కాదు. పూల రవీందర్ మా పార్టీ ప్రకటించలేదండి. ఒక్క నిమిషం రియాజ్ గారు, ఇక్కడ 2 భిన్నమైన అంశాలండి. అవి ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకుంటాయనేది ఒక అభిప్రాయం ఉంది, నేను కాదనట్లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వికాసం అనేది గత 2 మనకి దశాబ్దాల నుంచి జరుగుతుంది, మనం కాదనలేం. కానీ మొత్తం భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి టీఆర్ఎస్కు ఉందనే విషయం ఏదైతే సరైనది కాదు. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భౌగోళిక రీత్యా జనాభా రీత్యా మనం అన్ని సీట్లు ఈ రాష్ట్రానికి లేవు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్గా మొత్తం ఢిల్లీలో మేమే చక్రం తిప్పుతాం, ఢిల్లీలో ఉండే రాజకీయ పక్షాలని మావేమే చూస్తామని చేసే ప్రకటన ఏదైతుందో అది ప్రజలను సత్యదూరంగా నెట్టడం మాత్రమే. మేమే ఉంటున్నామంటే చెప్తున్నాను. ఈరోజు అమిత్ షా గారి ప్రకటన వచ్చింది, అదేంటంటే మాతో పాటు 44 రాజకీయ పక్షాలని ఆయన ప్రకటించాడు. మేము స్పష్టంగా యూపీఏ భాగస్వామ్య పక్షాలు మా దగ్గర నుంచి ఏమీ పోలేదు, మా యాస్టీస్గా అదే విధంగా ఉంది, మేము బలపడ్డాం కూడా. అయితే సహజంగా ఏమైందంటే మీరు అనుకున్నట్టుగా యూపీఏ కూటమి అంటే ఎస్టాబ్లిష్ కూటమి, ఎన్డీఏ కూటమి ఎస్టాబ్లిష్ కూటమికి నిజంగా ప్రజలు సంపూర్ణ మెజార్టీ అయినప్పుడు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నెగోషియేషన్స్లో రకరకాల మార్పులు రావచ్చు. కానీ ఆ మార్పులు ఆ తీర్పు తర్వాత నిర్ణయించబడే మార్పులు. కానీ టీఆర్ఎస్ ఏమంటుందంటే మీరందరూ మాతో ఉన్నారు, అంతా మనతోనే, 16 మంది ఎంపీలు ఉంటే జాతీయ రాజకీయాలు చేయొచ్చు. ఈ ఆంబమైన కామెంట్స్ ఏవైతున్నాయో అవి ప్రజాస్వామ్యం క్వశ్చన్ చేస్తాం వారికే. ఇవాళ మేము పదే ఏం చెప్తున్నామంటే ఇవాళ పొత్తులు అనేది ఎత్తులు అనేది రాజకీయాల ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటాయి. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఇలా చాలా పార్టీలతో మేము మాట్లాడుకున్నాము, ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి, అవన్నీ బయటకు చెప్పాల్సిన పని లేదు. ఇలా కేటీఆర్ గారు కూడా చెప్పారు ఎవరెవరితో ఏం మాట్లాడారు ఎన్నికల తర్వాత. వీళ్ళు కాంగ్రెస్ తో ఉన్నారా లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ వైపు వస్తారా అన్నది అయితే ఖచ్చితంగా చూడాల్సింది. రాహుల్ గాంధీ వాళ్ళు రాత్రి రాష్ట్రానికి చేరుకొని ఉన్నారు. రేపు 3 చోట్ల బహిరంగ సభల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. సో లేటెస్ట్ క్రైసిస్ తర్వాత దాదాపు ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు, టీఆర్ఎస్లోకి చేరేందుకు వాళ్ళ సంసిద్ధతను కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వస్తున్నారు, రాష్ట్ర నేతలతో కూడా సమావేశం ఉండే అవకాశం ఉంది రేపు ఉదయం. రియాజ్ గారు, ఏం జరగబోతుంది? రాహుల్ గాంధీ ఎట్లా పార్టీని బహిరంగ సభలు 3 బహిరంగ సభలు ఒక ఎత్తితే మిగతా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఏ విధంగా కాన్ఫిడెన్స్ కల్పించనున్నారు? భరత్ గారు, 2019 ఎన్నికల్లో మేము 2 విధానాలు తీసుకున్నాం. ఇప్పుడు సైద్ధాంతిక విధానం ఏంటంటే సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా, రాజ్యాంగాన్ని రక్షించండి, భారత్ రక్షించండి. ఎన్డీఏ హయాంలో బీజేపీ నేతృత్వంలో ప్రధానంగా రాజ్యాంగ సంస్థల యొక్క పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వం విపరీతంగా జోక్యం చేసుకొని వాటి పనితీరు పట్ల విఘాతం కలిగించింది. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించిన ఒక మౌలిక విలువల మీద బీజేపీ గవర్నమెంట్ అటాక్ చేసింది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదాన్ని మేము ముందుగా తీసుకుంటాం, సైద్ధాంతిక నినాదం. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో అంటే గత దశాబ్ద కాలంలో
మనకి ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఆ ఉపాధి హామీ పథకం తీసుకురావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా ఈ ఆకలి చావులకు సంబంధించిన ఒక సమస్యను మేము పరిష్కరించామని మేము భావిస్తా ఉన్నాం. సరే, మిగతా రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రంలో టాపిక్ వస్తున్నాను కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు మాకు మద్దతు చెప్పాయి. ఇప్పుడు మేము ప్రధానంగా ప్రజలకు రాహుల్ గాంధీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటంటే ఈ దేశంలో దారిద్ర్య నిర్మూలన కోసము కనీస ఆదాయ పథకాన్ని ప్రాథమికంగా మేము అమలు చేస్తాం అధికారంలోకి వస్తే. ఆ కనీస ఆదాయ పథకానికి సంబంధించిన అమల్లో మేము డైరెక్ట్ గా ఓటర్ దగ్గర పోతుంది. రెండోది, అది డైరెక్ట్ గా ఓటర్ దగ్గర పోతుంది. మీరు అనుకున్నట్టుగా పార్టీ క్రైసిస్ లో లేదు తెలంగాణలో. నేను ఎప్పుడు క్రైసిస్ ఉందని మేము భావిస్తామంటే ఇప్పుడు భరత్ గారు మాట్లాడే అవకాశం. గెలిచిన వాళ్ళందరూ కూడా చేతి గుర్తు మీద గెలిచి సోనియా గాంధీ గారి బొమ్మ మీద గెలిచి టీఆర్ఎస్లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా వీళ్ళు నిజంగా తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ టికెట్ మీద వీళ్ళు గెలిస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో నేను ఒప్పుకుంటాను. గెలిచిందో పక్క ఇంట్లో పుట్టిన పిల్లగాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో వేసుకొని మా పిల్లలంటే పిల్లలు ఎదురాని పూర్తి తెలంగాణలో సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటుంది. దాని గెలిచిన సింహారెడ్డి వాళ్ళు గెలిచింది కాంగ్రెస్ టికెట్ మీద, చేరిన టీఆర్ఎస్ మీద. పార్టీ సంక్షోభం ఎందుకు ఉంటుందండి? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఎంపీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ స్థానంలో అయితే వాళ్ళు గెలిచి టీఆర్ఎస్ లో వెళ్ళో ఆ అసెంబ్లీ స్థానంలో మేము మళ్ళీ మా మెజార్టీని ప్రూవ్ చేసుకోవాలి. రాహుల్ గాంధీ నేనేమంటున్నా మీరేమంటున్నారు కనీస ఆదాయ పథకం మమ్మల్ని ముందర కనీస ఆదాయ పథకం మీద చర్చ పెడతలేదు రాష్ట్రం సంబంధించి చెప్తాను. అయితే మొన్న వచ్చిపోయినరు 15 రోజుల కింద కూడా మన రాహుల్ గాంధీ గారు వచ్చారు. వచ్చినాక ప్రథమ ఉపన్యాసం సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చారు. జస్ట్ గంట సేపట్లో ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోయిండో లేదో పార్టీ మారిపోయారు. ఆమెని మళ్ళీ రాహుల్ గాంధీ లెవెల్ తీసుకుపోయి మాట్లాడిచ్చారు. అయినా కూడా వెళ్ళారు, నేను పార్టీ మారడము తప్పు రైట్ దాని గురించి మాట్లాడట్లేము. ఇవాళ పార్టీ లీడర్ మీద పార్టీ అధిష్టానం మీద పార్టీ నాయకత్వం మీద మీ నాయకులకు మీ ఎవరికి నమ్మకం లేకనే ఇప్పుడు 10 మంది మీ రాహుల్ గాంధీ మీద నమ్మకం లేకనే రాహుల్ గాంధీ గారు వచ్చిపోయినాక 7 వెళ్ళిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అయితే అసలు లెక్క పెట్టలేనంత మంది పార్టీ మారిపోయినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ లీడర్లకే ఇంత ఎక్స్ మినిస్టర్లు అయిపోయినారు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ప్రతి ఒక్కరు పార్టీలు మారుతున్నారంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ చేసిపోయినరు. ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గాడి తప్పిందండి. గాడి తప్పింది. ఆ గాడిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు ఎదురు పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు గతంలో చేసిన ఇప్పుడు మీరు పార్టీల మార్పుల గురించి మీరు మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు అట్లా మాట్లాడితే. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ పార్టీ నుంచి డీకే గారు మరి బీజేపీకి పోయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళ పైన ఉత్తమ్ రెడ్డి నాయకత్వం పైన విశ్వాసం లేకనే ఇవాళ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళంతా చెరోదాగంటే మాకు రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ లో లేదని చెప్పి కొంతమంది బీజేపీకి పోతున్నారు, కొంతమంది టీఆర్ఎస్ కి వస్తున్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. కాబట్టి మీరు వాస్తవం చెప్పారు. బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, మీరు రాజకీయ భవిష్యత్తు
ఎందుకు పనిచేస్తారండి? ఒక రాజకీయ పార్టీలు ఎవరైనా ఎందుకు పనిచేస్తారండి? ఎక్కడికైనా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది, సేవ చేయాలి ప్రజలకనే ఆలోచన కొద్ది ఎవరైనా రాజకీయ పార్టీలో పనిచేస్తారు. రాజకీయ పార్టీలో ఉండి కూడా వేరే రకంగా మాట్లాడితే, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలు చేస్తుంది, రాజకీయంగా అవకాశం కోసం ఏం చూస్తుంది. రాజకీయ పార్టీ నాయకుడు జాతీయ నాయకుడు మీద నమ్మకం లేకనే జాతీయ నాయకుడు వచ్చి పోగానే 10 మంది రాహుల్ గాంధీ తోటి రాహుల్ గాంధీ గారు మీరు ఒక రాజకీయ విశ్లేషకుడుగా రాహుల్ గాంధీ గారి ఉపన్యాసాన్ని జాగ్రత్తగా వినండి. ఆయన సాధ్యమైనంత మేరకు విధానాల మీదే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అది మంచి ప్రక్రియ కూడా. రాహుల్ గాంధీ గారు మా జాతీయ అధ్యక్షులైన తర్వాత పార్టీ విధానపరమైన నిర్ణయాలు చాలా జరిగాయి. అందుకు ఎవరైతే అవకాశవాదులు ఉన్నారో వాళ్ళ పార్టీ విడిపోతున్నారు. రాహుల్ గాంధీ గారు మా జాతీయ అధ్యక్షుడిగా 3 రాష్ట్రాల్లో గెలిచాం మేము. ఆ 3 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారి పర్యటన మాకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రజలు మాతోటి జాతీయ అధ్యక్షులైన తర్వాత జాతీయ అధ్యక్షులు 3 రాష్ట్రాలు మేమే ఉంటున్నాం అంటే రాహుల్ గాంధీ గారి పర్యటన మా జాతీయ అధ్యక్షుడుగా విధానాలను తీసుకొస్తారు ప్రజలకి. ఆయన ఉపన్యాసము, ఆ ఉపన్యాసాన్ని అనువదించే తీరు ప్రజలు మా వైపు జాతీయ నాయకులు ఆలోచించలేదు. మీరు అట్లా మాట్లాడడం అనేది సరి అయింది కాదు. ఎందుకోసం అంటే చాలా క్లియర్గా రాహుల్ గాంధీ గారు మీరు కేవలం తెలంగాణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకండి. ఇది జాతీయ రాజకీయం. జాతీయ రాజకీయం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ రేపు 3 బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఇవాళ రాత్రికే హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన రాకతోనైనా కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులు ఆగుతాయా లేదా, ఆయన ఎటువంటి మెసేజ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రేపు ఇవ్వనున్నారు అన్నది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.